బీజేపీ సీట్ల కేటాయింపుల్లో పార్టీ సీనియర్ నేతలను కాదని ఇతరులను నియమించడంపై స్థానిక నేతలు మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ అందిస్తారు. శ్రీకాకుళం బీజేపీ అసమ్మతి సెగలు బగ్గుమన్నాయి. ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి బీజేపీ అభ్యర్థుల్లో మాత్రం అవకతవకలు జరిగాయని చెప్పేసి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీని ముందు నుంచి కష్టపడి ఉన్న వ్యక్తులకు మాత్రం పార్టీలో సీట్లు ఇవ్వలేదని చెప్పేసి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆఫీసులకు సంబంధించి బీజేపీ కార్యాలయానికి సోమ వీర్రాజు వచ్చినప్పటికీ వాళ్ళని నిలదీసి అడగడం జరిగింది. ప్రస్తుతానికి అసలు ఎందుకు ఈ కారణం జరిగింది ఏంటి అనేది ప్రస్తుతానికి మాజీ ఎంపీ కంతి విశ్వనాథం గారిని అడుగుతుంది. సార్, ప్రధానంగా చెప్పండి, పార్టీకి ఇన్నాళ్ళు కష్టపడి ఉన్నారు, సీట్లు ఇవ్వలేదని చెప్పి ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం? వాస్తవం అనేది మీరు అడగవలసినటువంటిది రాష్ట్ర అధిష్టానం వరకు అడగాలి, కానీ నాకు కాదు. దానికి జవాబు చెప్పడం అంటే ప్రధానంగా ఇప్పుడు చెప్పాను, నేను అదే చెప్పేసాను, దానికి జవాబు ఇచ్చాను. నేను పార్టీ కార్యాలయానికి ఎవరెవరైతే బాగా పనిచేశారో, బాగా పనిచేసేకి ఇవ్వకుండా ఇంకొకరికి ఇచ్చారనే ప్రశ్న నాకు అడగకూడదు. స్టేట్ కమిటీకి ఇవ్వాలి. అది కోర్ కమిటీ అనేది దానిలో డిస్కషన్ ఇప్పుడు రాలేదు. అది ప్రధానంగా ఇప్పుడు పార్టీలో చాలా మందికి ముందు నుంచి కష్టపడి ఉన్నారు. అయితే వీళ్ళకి సీట్లు అయితే దానికి కష్టపడినారు అన్నదానికి నేను పూర్తిగా 100% ఏకమిస్తున్నాను. ప్రస్తుతానికి వీళ్ళు పార్టీలో కొనసాగుతారా, లేకపోతే పార్టీ మారి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయా? అది సాధారణంగా పార్టీలో ఎక్కువ కాలం ఉన్నటువంటి వాళ్ళు ఏదో కారణం వల్ల ఇంకో పార్టీ వాళ్ళకి ఎవరికి తీసుకొచ్చి ఈ నిమిషానికి తీసుకొచ్చి మన అక్కడ వంగ గీతకి నిన్నటి వరకు ఒక పార్టీ, ఇవాళ ఇంకో పార్టీకి టికెట్ వచ్చింది. అలాంటి పరిస్థితి అంటే ఇక్కడ ఎట్లేదు. ప్రధానంగా ఇప్పుడు పార్టీ కార్యాలయం కూడా దాడికి కూడా చేసేంత ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇప్పుడు ఆ పదాలన్నీ వాడనక్కర్లేదు, అందరం పార్టీ వాళ్ళమే. ప్రధానంగా చెప్పండి, అయితే ఇప్పటికే ఏదైతే కొంత సామాజిక వర్గంగా ఇచ్చే ఓట్ బ్యాంక్ను కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఒక్క సామాజిక వర్గంకి ఏదైనా కార్యక్రమాల వల్ల కానీ గెలుపు కావాలన్నా సరే వేగిపోవడం, కానీ ఒక్క సామాజిక వర్గం చేయాలి. కష్టపడినటువంటి వాళ్ళు రికగ్నైజ్ చేయాలన్న దానికి యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఒక సామాజిక వర్గంకి అన్ని మొత్తం జిల్లా అందుకోవడం ఒకే వారికి ఇవ్వాలనుకున్నది అది కుదరలేదు. ఇంతవరకు జరగలేదు, ఇప్పుడు జరగడానికి. ఇప్పుడు ఉన్న వాళ్ళకే సీట్లు ఇచ్చి మిగతా వాళ్ళు లేని పరిస్థితులు అయితే పార్టీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు పార్టీని కూడా నడిపించే వాళ్ళు డ్రాప్ అవుతారు అనుకుంటున్నారా మీరు? అలాంటిదే నేను అనుకోవడం లేదు. ఇది ఇక్కడ ఏదేమైనప్పటికీ పార్టీకి సంబంధించి పార్టీకి కట్టుబడి ఉంటామని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ సముచిత న్యాయం కోసం వీళ్ళు వేచి చూస్తానని చెప్తున్నారు. ఇక్కడ ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సంతూర్తో ఆనంద్, ప్రైమ్ న్యూస్, శ్రీకాకుళం.